ఓకే అంట స్టార్ట్ చేయిబే అంటున్నారు. సాయమని లుకింగ్ హాట్ అంట. అబ్బా అరే వాడెవడో ఫేక్ అకౌంట్ నా కొడుకులు. లాస్ట్ టైం నువ్వు ఎలా దెంగావు ఇప్పుడు బాగా అనుకుంటా. ఫేక్ నా కొడుకులు అందరూ నన్ను దెంగుతారు నీలాగే. మొన్న లాస్ట్ టైం అరే నా మనసుని బాగా గాయపెట్టావురా నువ్వు. ఫ్లాష్ బ్యాక్. Srishti Reddy, 100 rupees sir. Simon, you deserve the world and all the good things it offers. I promise to give you mine. If I fail to find that world for you, will you marry me? ఏంట్రా పబ్లిక్ గా ప్రపోజల్స్ చేస్తున్నారా నీకు? మ్యారేజ్ ప్రపోజల్స్? నేనే ఆ సృష్టి రెడ్డి, ఇదిగో చూడండి కావాలంటే. ఆ లైవ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎవరో మెసేజ్ చేస్తుంది అనుకున్నాను నేను. సిగ్గులేదురా? ఈ విషయాల్లో చాలా హర్టింగ్ గా ఉంటుంది. మీకు అందరికి తెలియదు కానీ యాక్చువల్ గా ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడే తెలిసింది సాయమని అది నేనే. ఆ రోజు వరకు నాకు తెలీదు. వెయిట్ చేశాడు, ఆడికి మెసేజ్ చేస్తుంది ఆ అమ్మాయి అని చెప్పి. ఏదో రోజు సాగు కొడతారా? నేను ఖచ్చితంగా సాగు కొడతా. దెయ్యాలకి దెబ్బేసేవాళ్ళ గెటప్ ఎందుకు నిఖిల్ అంటున్నారు రా. అంటే నేను తీసాను అనుకో బాగోదు నా కళ్ళు. ఇప్పుడు అసలు చాలా బాగున్నాయి అనమాట నా కళ్ళు. ఇప్పుడు ఏదైనా మనం షార్ట్ ఫిల్మ్ చూద్దామా? షార్ట్ ఫిల్మ్ కాదు, లెట్స్ ఫస్ట్ షిట్ నేను మర్చిపోయా. టాపిక్ ఏంటో మర్చిపోయా. ఇప్పుడు టాపిక్ గురించి మాట్లాడదాం భయ్యా. అన్నయ్య నీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు నాకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఐటీలో. మూడేనా? నాకు 3 ఎందుకంటే 1 సంవత్సరం మనం జాబ్ లెస్ కదా. 3.5 సంవత్సరాలు ఉంది. ఓకే ఇప్పుడు ఇలా పని చేస్తుంటేనే ఎకరాలు ఎగిరిపోతున్నాయి ఇక్కడ. ఇలా పనిచేస్తుంటే ఎకరాలు ఎగిరిపోతున్నాయి. ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ అనుకుని పెద్ద బిల్డప్ ఇస్తున్న కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మీరు అసలు ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. ఓకే మన ఫస్ట్ నాకు చాలా రోజుల నుంచి గ్రడ్జ్ పెట్టుకుని ఉన్న ఒక్కడితో స్టార్ట్ చేస్తా. నాకు ఆయన పేరు కూడా తెలియదు. ఓలా ఫౌండర్ అని తెలుసు అంది. నాకు ఆయన పేరు కూడా తెలియదు. అవసరం లేదు, ఆయన పేరు కూడా మనం మెమరీలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వెస్టర్న్ ఇంపోర్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది వెస్టర్న్ ఇంపోర్ట్. నేను ఒక పాడ్కాస్ట్ చూస్తా రీసెంట్లీ. ఒక ఎక్స్పర్ట్ మన ట్రావెలర్ ఒక అన్న, హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే బైక్స్ గురించి తెలుసు, సైకిల్ గురించి తెలుసు, అన్ని తెలుసు అన్నకి. అయితే ఆ అన్న చెప్తున్నాడు ఓలా కంటే యూజ్ చేసే దాంట్లో సైకిల్ కి ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ అంట. అది కాస్ట్ కటింగ్ పేరుతో ఒక డబ్బాని చేతిలో మనకు పెట్టి వాడు అమ్మిదెంగుతున్నాడు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆయన నారాయణ మూర్తి గారు 70 గంటలే పని చేయమన్నాడు. India's work productivity is one of the lowest in the world. Unless we improve our work productivity, we will not be able to compete with those countries that have made tremendous progress. Our youngsters must say, this is my country. I want to work 70 hours a week. ఈ మహానుభావుడు 20 గంటలు పని చేయాలంట. రోజుకి 20 గంటలు ఆయన చేస్తాడని అన్నాడు. 24 hours 20 hours ఆయన పని చేస్తాడంట. సాటర్డే లేదు, సండే లేదు, లోడా లేదు, తొక్క లేదు అని అంటాడు. I work 20 hours a day, 7 days a week. Wow. So 140 hours. ఆయన ఏంటంటే వర్క్ అవర్స్ గురించి చెప్పలే. ఆయన ఏమన్నాడు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఇట్స్ అ వెస్టర్న్ ఇంపోర్ట్. అండ్ అకార్డింగ్ టు ఇండియా హౌ డిడ్ వి ఫైండ్ హాలిడేస్ బేస్డ్ ఆన్ ద లూనర్ సైకిల్. దాన్ని బట్టి హాలిడేస్ ఉండేది. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ సాటర్డే సండే. దట్స్ అ వెస్టర్న్ ఇంపోర్ట్. What do you have to say about work life balance? I don't think work life balance is the right construct. In India we never had Saturdays and Sundays. We had the lunar calendar and we had holidays basis that 1 or 2 days monthly. We never had Saturdays or Sundays. So this is a western import. వీడు సరే నాకు ఒక క్వశ్చన్. ఆడ 20 గంటలు పనిచేసి ఏం పీగాడు? నేను ఓలా బైక్ కొందాం అనుకున్నా, బాగా ఆపించాడు. నేను షోరూమ్కి వెళ్ళాను హైదరాబాద్ లో. మన దగ్గర ఎన్ని బైక్లు ఉన్నాయి తెలుసారా బయట? బుర్ర దెంగేసేది నాకు. ఏంటి సర్వీసింగ్ వచ్చుంటాయి అనుకుంటే దుమ్ము పట్టించాయి. కొనట్లేదు బండి, కొనట్లేదు కాదురా, సర్వీస్ కి ఇచ్చి వాళ్ళదే స్పేర్ పార్ట్ లేక చేసేవాడు లేక అలా పడి దెంగారు. అయ్యయ్యో సర్వీస్ అంత వరస్ట్ ఉంది. అరే మనసాక్షి ఎట్లా అనిపించిందిరా నీకు ఓలా బైక్ కొనుక్కోవాలని కూడా? ఏమో నాకేం తెలుసు, తక్కువ రేట్ కి వస్తుందని. చీప్ మెంట్ నాదే డబ్బు. అరే దాని బదులు ఆ బైక్ ఉంటుంది, ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఉంటుంది, ఆ బైక్ లానే ఉంటుంది. అది కొనుక్కుంటే బాగుండేది కదరా నువ్వు. ఆయన అంత 20 గంటలు పని చేసేస్తున్నాడు, ఏం ఉపయోగం ఆయన చెప్పు? అరే సీరా 20 గంటలు పని చేయాలనేది కాన్సెప్ట్. యాజ్ అన్ బిజినెస్ మ్యాన్ ఆర్ హౌ డు యు సే, నేను కూడా కంపెనీ ఓనర్ కాబట్టి ఐ అగ్రీ విత్ దట్ థింగ్. ఏంటంటే ఇట్ ఈస్ మై ప్రాజెక్ట్. ఈ కంపెనీ నా బేబీ. మేము దీన్ని డెవలప్ చేసుకోవడానికి ఐ వర్క్ ఫర్ 16 to 18 hours పర్ డే. నాకు హాలిడే సండే లేదు, సాటర్డే లేదు. నా బర్త్డే రోజు కూడా నేను ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను. నేను నాకు ఏమి లేవు, పండగలు లేవు, ఏమి ఉండవు. నాకు రోజు పని చేస్తాను. నేను నాకు ఇష్టం పని చేయడం. ఫర్ మై సెల్ఫ్ ఐ డోంట్ వాంట్ ఎనీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఐ ఆల్వేస్ వాంట్ టు వర్క్ బికాస్ ఐఎమ్
either learning something or writing something or editing something or making something, searching for content అన్ని చేస్తుంటా. సో పర్సనలీ ఐ బిలీవ్ దట్, బట్ ఐ డోంట్ వాంట్ మై నా కింద పనిచేసేటోళ్ళకి అయితే నేనైతే ఐ డోంట్ వాంట్ టు ఇంపోజ్ దట్. నువ్వు నీ కళ కోసం పని చేసినప్పుడు నువ్వు ఎన్ని రోజులైనా పని చేస్తూ 25 గంటలు ఏంటి, రోజుకి 30 గంటలు నువ్వు పని చేసుకుని సస్తావు. బట్ అగైన్ వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దీస్ బడా బాబుస్, దిస్ గ్రీడీ ఫకర్స్, ఎగ్జాక్ట్లీ నేను అదే మాటకు వస్తున్నా. మీరందరూ మీ కళల కోసం పనిచేస్తున్నారు. నీ కింద పనిచేసిన వాళ్ళు నీ కళ ఇది చేయడానికి వాళ్ళు పని చేస్తున్నారు. నీ కళ పని చేయడానికి ఆడు 24 గంటలు ఎందుకు పని చేయాలి? మరి ఎవరు చెప్పాడు నీకాడు? ఎవరు చెప్పాడు? సరే 20 గంటలు పక్కన పెట్టి ఇంకో 90 hours అన్ని దగ్గరకు వద్దాం. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. I was meeting with the Chinese recently, and the gentleman told me, we will beat America anytime. I said, why are you saying that? The Americans work 50 hours a week, we work 90 hours a week. I was a little stunned at his answer. So that's the answer for you. You've got to be on top of the world. You've got to make the fastest, biggest, longest, the largest, everything like that. You've got to work 90 hours a week. 90 hours ఆడ ఏం చేసుకుని నీకు ఎందుకు ఆ సెటరికల్ మాటలు అనవసరం. నువ్వు నీ కంపెనీ కోసం నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎన్నో వేల కోట్లు సంపాదిస్తున్నావు, కానీ అందరూ 90 hours చేయాలనే స్టూపిడిటీ నీకు ఎందుకు? ఎంత చదువుంది, ఎంత ఇది ఉంది, నీకు ఎందుకు ఆ గ్రీడీనెస్? మనిషి అన్నాక 8 గంటలు పని చేస్తుంటేనే చూడు ఎకరాలు ఎగిరిపోతున్నాయి పైకి. నాకు తెలియదు ఈ రోజు వరకు ఎల్ఎన్టీలో సాటర్డే సెలవు ఉండదని. సండే ఒక్క రోజే సెలవు అంట. అరే నువ్వు అట్లా అనుకున్నావు, మరి భార్గవ్ పరిస్థితి ఏంట్రా? వాడికి వీక్ కి 1 day ఆఫ్, కూర్చోడానికి లేదు అక్కడ. వీక్ కి 1 day ఆఫ్, అది కూడా ఎప్పుడంటే వాళ్ళ మేనేజర్ చెప్తాడు ఎప్పుడు తీసుకోవాలో నువ్వు హాలిడే అని చెప్పి. ఒకసారి ఊహించుకోరా, ఒక వీక్ మండే పడి నెక్స్ట్ వీక్ ఆఫ్, నెక్స్ట్ వీక్ ఫ్రైడే పడిందంటే ఆడు ఎన్ని రోజులు రోజు వెళ్ళి దెంగించుకుని ఉంటాడు రాడు. నీకు విషయం తెలుసా? నేను అప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు మాది చిన్నప్పటి నుంచి నేను చెప్పాను, మాది వ్యాపారం కదా, చెప్పాను గ్రోసరీస్. మాకు ఓన్ గా ఒక వర్కర్స్ ఉంటారు మా షాప్ లో పని చేసే వాళ్ళు. ఏదైనా ఒక 1000 బస్తాలు వచ్చాయనుకో, అది మా వర్కర్స్ ఎవరు దించరు, దానికంటూ సెపరేట్ కూలీలు ఉంటారు. ఏ ఊర్లోనే అంతే. కానీ డెకాథ్లాన్ లోరా ఎంత అన్యాయం అంటే, ఉదయం 6 o'clock కి ఏదో లోడింగ్, ప్రతి వారం లోడింగ్ అంటారు, కూలోల్లాగా మోసుకొని లోపల తీసుకురావాలి రైలు. MBA గ్రాడ్యుయేట్స్, ఒక్కొక్కడు MBA గ్రాడ్యుయేట్స్, భార్గవ్ బీటెక్ సేల్స్ జాబ్ అని చెప్పేసి చేయించే పనులు అలాంటివిరా. కళ్ళు తిరిగేసారు. అప్పుడు నాకు భార్గవ్ గారికి నేను అదే చెప్పాను, అరే నువ్వు నీ పాకి జాబ్ మూసుకొని వదిలేంగా అని చెప్పేసి. కానీ భార్గవ్ గారు ఎన్ని కష్టాలు పడినా అలానే పడ్డాడు. నెలకి ఎంత ట్యాక్స్ కడుతున్నాను తెలుసా? నేను కట్టే ట్యాక్స్ చెప్తున్నా చూడు, నాకు యాక్చువల్ ఫ్రీ లెఫ్ట్ ఫ్రీ చేయాలరా, నాకు అంత ట్యాక్స్ కడుతున్నాను నేను. కనీసం ఫ్రీ లెఫ్ట్ అయినా ఫ్రీ చేయండి రా, నేను కట్టే ట్యాక్స్ నాకు అంతనా దొరకాలి. ఎంత గౌరవం అంటే ఫ్రీగా ఉండదని ఫ్రీ చేయమని అడుగుతున్నా. అదేరా, ఫ్రీ లెఫ్ట్ అయినా ఫ్రీ చేయండి రా, నాకు అంత ట్యాక్స్ కడుతున్నాను, నాకు కనీసం అంత ఫెసిలిటీగానే ఇవ్వండి రా నాకు. ఐటీ పార్క్ ఏంటి బ్రో? ఐటీ పార్క్ ఇట్ ఈస్ మై పెట్ ప్రాజెక్ట్ లా అనుకోండి బ్రో. ఐటీ పార్క్ ఇస్ ది సీక్వెల్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓయోలో ఎలా బ్రో ఇప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ చేయింటారా అంట. అంతే బ్రో, నాకేం తెలుసురా. అంతే. అరే నీకు తెలీదా? మీకు ఓ సినిమా ఉంటది రా, రితిక్ రోషన్ ది, కైట్స్ అని చెప్పి. అందులో ఇమిగ్రేషన్ వాళ్ళు ఇల్లీగల్ గా ఏదో కంట్రీకి వెళ్ళడానికి రితిక్ రోషన్ డబ్బులు తీసుకుని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఏంటి ఫెసిలిటీ? ఏదో బాగున్నట్టు. పెళ్ళే, సెక్స్ ఉండదు, కంగారు పడుతుంది. నువ్వు వచ్చి ఇడు చూడు, సెక్స్ పిచ్చి ఉంటుంది, మళ్ళా నమ్మరు మీరు. వీడు ఓయో ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉందని అడిగాను అంతేరా బాబు. నిఖిల్ అన్న క్రాస్ హ్యాకర్ రైట్. అరే అవునరా, నేను ఇందాక నుంచి నీ వైపు చూస్తుంటే అలానే కొద్ది వైప్స్ వస్తున్నాయి హ్యాకర్ లాగా నాకు కూడా. హ్యాక్ చేసి ఓయం అనేవి సీసీటీవీలని హ్యాక్ చేసి. అరే ఏదో రోజు నాకు ఓయోకి వెళ్ళే ఛాన్స్ వస్తుంది బాబు. అరే మొన్ననే వెళ్ళావు కదరా నువ్వు. ఎక్కడికి వెళ్ళాను రా? లాస్ట్ వీక్ వెళ్ళావు కదరా నువ్వు. ఏడికి వెళ్ళాను? అరే కాదు, నిజం చెప్పరా, మీకు తెలియదు బ్రో. యాక్చువల్ గా ఇల్లు ఒకప్పుడు ఇక్కడ పక్కన గౌలిదొడ్డిలో ఒక చోట ఉండేటోళ్ళు ఇల్లు. అక్కడ నుండి ఇంకో చోటికి షిఫ్ట్ అయ్యారు ఇల్లు. నువ్వు లేవు, నేను భార్గవే చేసాం షిఫ్టింగ్ అంతా. కానీ మీకు తెలియదు ఏంటంటే ఈ ఇంటి లొకేషన్ సాయిమణియే పంపించాడు. ఎందుకంటే హౌస్ బ్రోకర్ నాకు పంపించాడు కాబట్టి. లేదు పక్కనే ఉంటది ఓయో, మాకు పక్కనే, లిటరలీ పక్కనే. ఒక 2 lanes దాటితే ఓయో ఉంది ఒకటి అక్కడ. సరేరా, సరే నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుందాం. అయితే ఒక విషయం చెప్తా. అరే నాకు ఒక క్లారిటీ చెప్పండి రా. గైస్ చాట్ అందరూ వినండి, 26,000 పెట్టి కొంపలో ఉంటున్నాం అద్దె కట్టి. ఇంత డబ్బులు కట్టిద్దని నేను ఎందుకు ఓయోకి వెళ్తా? ఒకవేళ వెళ్తా అనుకుంటే ఓనర్ అలౌ చేయట్లేదు అమ్మాయిలు తెచ్చుకోవడానికి. ఆ ఓనర్ తెలుస్తుందండి, మరి కిందనే ఉంటది కదా. నేనే ఉండలేను ఇక్కడ రాత్రి పూట. మళ్ళీ అమ్మాయి అంట, ఎర్రిపోకు నువ్వు.
అరే కాదు గైస్, వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు. మ్యానిపులేట్ ఉమెన్ ప్లేట్ లేవు, ఏం లేవు ఈడ. అరే ఓన్లీ గర్ల్స్ ఓయో రూమ్. ఐఎమ్ నైస్ గై. అరే నేను చాలా మంచోడిని. ఎవ్రీవన్ నోస్ దట్ యు ఆర్ గుడ్ ఇన్ బెడ్. నాకు ఇప్పటి వరకు లవ్ స్టోరీలు లేవు. లవ్ స్టోరీలు ఎందుకుంటారా? సెక్స్ స్టోరీ. నువ్వు యానిమల్ కాదు, నీవన్నీ హెంటై. ఇగో నేను చూడు, అగ్గిలో పడినా బయటకు వచ్చేసే అంత ప్యూరెస్ట్ వర్జిన్ ని. ఏంటి అగ్గిలో పడినా? అగ్గిలో పడినా అగ్గేం చేయలేదు నన్ను. ఏం చేయలేదా నిన్ను? అంతే అంతే. దట్ ప్యూర్ ఐ యామ్. సరేరా నేను వస్తాను. కిచెన్ లోనే లైటర్ ఉంది, కిచెన్ లోనే లైటర్ ఉంది, తీసుకొచ్చి పెడతాను నేను. ఇదిగో ఇక్కడ డియోడ్రెంట్ కూడా ఒకటి ఉంది. అరే వద్దురా బాబు, నీకు కాల్చి దెంగేలా ఉన్నావు నన్ను ఈరోజు.